వై న్యూస్ ఛానల్. ఇందిరపైలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జె రామకృష్ణ. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె రామకృష్ణ శుక్రవారం మహేంద్ర హిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ పథకం అమలు, మల్కాజ్గిరి సర్వే నంబర్లు 844/1 74లో ఇళ్ల నిర్మాణ ప్రతిపాదనలు, టీమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, సివరేజ్ వ్యవస్థ, అలాగే బోనాల సందర్భంగా కంటోన్మెంట్ ఆలయాలకు నిధులు కేటాయింపులు, వివక్ష వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పేదలపై ఆర్థిక భారం పడుతుందని ఆరోపించిన ఆయన ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే టీమ్స్ ఆసుపత్రి ప్రారంభానికి ముందు సివరేజ్ పనులు పూర్తి చేయాలని, బోనాల నిధులు కేటాయింపులు కంటోన్మెంట్ ప్రాంతానికి సమాన న్యాయం చేయాలని కోరారు. పార్టీ వైఖరి ఏ విధంగా ఉందంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు కేవలం బిజినెస్ మ్యాన్లు మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఈరోజు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ చేయడం జరిగిందో అది ఒక బిజినెస్ మ్యాన్ స్టేట్ వైడ్ డెవలప్మెంట్ చేద్దామని ఉద్దేశంతో చేసిండ్రు. అంతేగాని పేద ప్రజలకు ఇల్లు ఇద్దాం, బెనిఫిషరీస్ కి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దామని లేదు. వాళ్ళు స్టేట్ వైడ్ ప్రాజెక్ట్స్ చేద్దామనే ఉద్దేశంలో మరి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏముంది? ఉదాహరణకు మనం మహేంద్ర హిల్స్ తీసుకుందాం. టెక్నికల్ గా అది కంటోన్మెంట్ నియోజకవర్గమే కాదు. సర్వే నెంబర్ 844/1 అంటే అది మల్కాజిరి, మేడ్చల్ మల్కాజిరికి వచ్చే ప్రాంతం. మరి ఏ విధంగా కంటోన్మెంట్ లో 480 ఇల్లులు లేకపోతే 500 ఇల్లులు కడతా అంటాం. సర్వే నెంబర్ 74 ఒకవేళ అయితే అది హైదరాబాద్ జిల్లాకు వస్తుంది, కంటోన్మెంట్ ప్రాంతానికి వస్తుంది. సర్వే నెంబర్ 74 మీద ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఓడిపోయినరు, హైకోర్టులో ఓడిపోయినరు. ఇటీవల ఇద్దరు పనికిరాని పార్టీలను చూసిన, ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు టీఆర్ఎస్. వీళ్ళంతా కలిసి పోయాడా టిమ్స్ హాస్పిటల్ కాడ ఫ్యాషన్ షో చేస్తున్నారు. ఆయన ఫ్యాషన్ షో చేసినాడు, ఈయన చేసినాడు ఆయన. ఒకడు కొబ్బరికాయ అంటుండు, ఒకడు గుమ్మడికాయ అంటుండు. వాస్తవానికి శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి ప్రపోజల్ పెట్టింది. కానీ రాష్ట్రపతి నిలయం వెనుకనే ఉంది, ఆనుకునే ఉంది ఇంచుమించు. దాంట్లో అన్కండిషనల్ శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఆర్మీ అధికారులు ఒప్పించి 22వ సంవత్సరంలో శాంక్షన్ ఇచ్చింది. ఆ రోజు శాంక్షన్ ఇచ్చిన దాంట్లో నేనున్నా. ఈరోజు వాళ్ళిద్దరు కూడా అసలు విషయం మర్చిపోయినారు. కంటోన్మెంట్ ప్రజలకు జరగబోయే ఇబ్బంది ఏంటి, లాభం ఏంటి మర్చిపోయినారు. ఆ రోజు శాంక్షన్ ఇచ్చేటప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నా, మెంబర్ కింద ఉన్నా, వాళ్ళకి కండిషనల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఏది రాష్ట్ర ప్రభుత్వానికి టిమ్స్ కట్టాలంటే మీరు దాదాపు 1000 పడకల 500 పడకల మీరు ఏమైనా కట్టుకోండి, కానీ మీ సివరేజ్ అవుట్లెట్ ఉందో అది మా కంటోన్మెంట్ ప్రాంతంలో మొత్తం మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలంటే టిమ్స్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం దాకా మీరు తీసుకుపోయి నియర్ బై జిహెచ్ఎంసీ అవుట్లెట్లో కలపాలా. అంటే జిహెచ్ఎంసీ ప్రాంతంలో కాదు, జిహెచ్ఎంసీ అవుట్లెట్ ఉంటుంది కదా, అక్కడ దాకా మీరు యూజీడీ డెవలప్ చేయాలా, బాక్స్ డ్రైన్ డెవలప్ చేయాలని కండిషనల్ శాంక్షన్ పెట్టిన ఏకైక వ్యక్తిని నేను. మంచిగా పోరాటం చేసే ఎమ్మెల్యేని తీసుకొస్తాం నెక్స్ట్ టైం. ఇప్పుడు తప్పు జరిగింది, నెక్స్ట్ టైం ఎమ్మెల్యేని మార్చి ప్రజల పక్షాన పోరాటం చేసే ఎమ్మెల్యేని తీసుకొని వస్తాం. ఎందుకంటే రిజర్వ్డ్ కాన్సెన్స్ ఉంది. రిజర్వ్డ్ కాన్సెన్స్కి కొంచెం ఎక్కువ కేటాయించి ఉండాలా. ఏదైనా కానీ కేటాయింపు ఉంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి. అంతేగాని ఈ విధంగా మాకు కొరత పెట్టుకొని మాకు తక్కువ చేసి చిన్న చూపు చూస్తే దీని మీద ప్రజా ఆందోళన చేస్తాము. మేము గతంలో ఎన్నోసార్లు చెప్తున్నాము, ఇంకొక 1-2 టైమ్స్ చూస్తాము. మారకపోతే వాళ్ళ వైఖరి మారకపోతే దాని మీద ప్రజా ఆందోళన చేస్తాం. ఇల్లు కట్టాలి కానీ ప్రజలతో వ్యాపారం చేయకూడదు. నేను అడిగేది ఏంటంటే ప్రజలతో మీరు ఈరోజు వ్యాపారం చేస్తున్నారు. మీరు ఇల్లు కడతలేరు. మీ మార్కెట్ వాల్యూ మీ లెక్క ప్రకారం 25,000 30,000 గజం ఉంటే మీరు ఈరోజు అమ్మేది 1,50,000 గజం. ఈ అమ్మే ఒక వైఖరి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి హయాంలో చూస్తున్నారు. ఎవరైనా ప్రజలకు బెనిఫిషరీ స్కీమ్స్ గతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు నేనే కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు ఎమ్మెల్యే సాయన గారి సాయంతో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సాయంతో, ఆ రోజు వాజ్పేయి గారి సాయంతో వాంబే స్కీమ్లో నేనే దాదాపు 1000 ఇల్లులు కట్టించిన. నాకు పూర్తి అవగాహన సబ్జెక్ట్ ఉంది. మొట్టమొదటి గవర్నమెంట్ నేను చూస్తున్నా ఎవరైతే డబ్బులకు ల్యాండ్ అమ్మి బెనిఫిషరీ స్కీమ్ అంటున్నారో ఇదే ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నా. మేము వ్యతిరేకం లేము, 100% కట్టాలా. నేను కూడా క్లారిటీ ఇస్తాను. 844 అంటే మల్కాజీ ప్రాంత ప్రజలు వచ్చి కూర్చుంటారు, మా జాగాలో కంటోన్మెంట్కి ఎంత ఇస్తామని. 774 జాగా అనుకోండి సర్వే నెంబర్, ఒక ల్యాండ్ చూపిస్తారు, వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా. 74 అంటే ఆల్రెడీ కోర్టులో ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఓడిపోయింది, ఇప్పుడు సుప్రీంకోర్టు పోయి డైరెక్షన్ తెస్తారా?
రేవంత్ రెడ్డి మనవడు కూడా రాజకీయాలకు వచ్చేస్తాడు. అప్పుడు ఇంకా శాంక్షన్ లెటర్ చూడండి, 2022లో జూన్ జూలై ప్రాంతంలో శాంక్షన్ అయింది. ఆ రోజు బోర్డు ప్రొసీడింగ్స్లో కూడా బాజప్తా టర్మ్స్ అండ్ కండిషనల్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నేను అవసరం ఉంటే ఒకవేళ వాళ్ళు చేయకపోతే కోర్టు పోయినా డైరెక్షన్ తీసుకొస్తాను. ఏదేమన్నా కానీ వాళ్ళకి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ శాంక్షన్ లెటర్ కూడా ఈ కండిషన్ ఇంప్లిమెంట్ అయింది. కానీ ఒకవేళ అదే దొంగ వైఖరులు ప్రదర్శిస్తే మాకు న్యాయం ఏ విధంగా చేయాలో తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో అవసరం ఉంటే కోర్టుని ఆశ్రయించి వాళ్ళ మొట్టికాయలు కొట్టి అవుతున్న పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఉంటుంది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఇవ్వచ్చు. ఓకే, ఒకటి ఎయిర్పోర్ట్ అథారిటీది టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, దాని మీద మనం వాళ్ళని అడగాల్సి వస్తాము. కానీ కంటోన్మెంట్ మటుకు 10 ఫ్లోర్లకు కూడా పర్మిషన్ ఇస్తుంది ఒకవేళ గవర్నమెంట్ ఇంటెంట్స్ టు. ఇన్ కేస్ ది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అవర్ ప్రపోజల్, వీ నీడ్ దిస్ టు బి అప్రూవ్డ్ అంటే తప్పకుండా మా దగ్గర వెసులుబాటు. ఒకవేళ సర్వే నెంబర్ 74 అంటే దాంట్లో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఓడిపోయింది, ఆ భూమి వాళ్ళదే కాదు, ఏ విధంగా ఇస్తారు. నీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడు. ఈ రోజు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేదు, వాళ్ళకి డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. కంటోన్మెంట్ బోర్డు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. అచ్చా, నేను గరీబులకు ఇయ్యనికి హౌసింగ్ స్కీమ్ ఉన్న వాళ్ళకి వాటర్ ఇవ్వాలంటే నేను మళ్ళీ కమెన్స్మెంట్ ఛార్జెస్ మెట్రో వాటర్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అది 50 లక్షలు అంటాడు, 70 లక్షలు అంటాడు. వాళ్ళకి 70 లక్షలు పెట్టి కొనుక్కొని మా కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఈ హౌసింగ్ స్కీములకు నేను ఇస్తున్నాను, ఇచ్చినాం. మరి ఇంత బాధాకరం. ఒక స్కీమ్ ఉంటే అది చాలా బ్యూటిఫుల్లీ డిజైన్ ఉండాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ఎందుకైందంటే వాళ్ళు కేవలం మాటలే బ్యూటిఫుల్గా చెప్పారు. వాళ్ళ పనితనం ఇల్లు ఎంటర్ కాకముందే రూఫ్ కూలిపోతుంది, పెచ్చులు లేచిపోతున్నాయి. 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టుకుని రిపేర్ చేసే పరిస్థితి ఉంది ఏది డబుల్ బెడ్రూమ్ ఎంటర్ కావాలంటే. మరి అసలు ఒక పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ని కేటీఆర్ గారు చాలా సమర్థించారు. మేము ఇంత చేసినాం, మా నాయన ఇట్లా చేసాడు, మా అయ్య ఇంత చేసాడని చెప్పిండు. కానీ అన్నీ ఫాల్స్ క్లెయిమ్స్. న్యాయం ధర్మం అనేది ఉండాలి. సో మరి అసలు ఒక కన్స్ట్రక్షన్ డెఫినెట్గా ఈ గవర్నమెంట్ కూడా అట్లనే చేస్తుంది. ఇంకో వీలైతే ప్యూర్గా వ్యాపారస్తులు